రైతులకు నీరు అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు సమృద్ధిగా సాగునీరు అందిందని రైతు పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. ఇక హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని మల్లకపల్లి, ధర్మాపురం గ్రామాల్లో రైతు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కనీస యాసంగి పంట నుంచైనా రైతులకు సాగునీరు, ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి కమలేష్, లాల్ మహమ్మద్, కృష్ణమూర్తి, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు పోయి ప్రెస్ మీట్లు కూడా చూడొచ్చు. నేను అక్కడ రైతులు ప్రత్యేకంగా మీదికొండ, రాఘపురం రైతులు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక మాట్లాడుతున్నా. మనకి ఎక్కడైతే మరి అక్కడ పోతరాజు గండి దగ్గర నీళ్లు విడుదల చేసినట్టు, కాలువ తడిపినట్టు చూపించాడు. అవి కూడా మొన్న చెప్పినట్టు ఇవాళకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ గ్రామాలకైతే ఇచ్చిందో అక్కడ వరకే కాలువ పెద్ద చేసి నీళ్లు తీసుకొచ్చాడు. అంటే ఇంకా మనకు రాఘపూర్, చాగల్, కురుసపల్లి, మీదికొండ, కోమల్ల గ్రామాలకు కాలువలు దువ్వలే, పైపులు వేయకముందే పనులు ప్రారంభమని ప్రోగ్రాం చేసుకున్నారు. చిగ్గుసేటు ఎందుకు అంత తొందర? కాబట్టి ఎందుకంటే దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు అవుతుందనే ఉద్దేశంతో రైతుల పక్షాన ఇది 2వ పాదయాత్ర. 3వ పాదయాత్ర 15వ తారీఖు సోమవారం రోజు మళ్ళా మరి ఆ ప్రాంతంలో ఏ పోతరాజు గండి వరకైతే పని ఆఫ్ చేసిండో ఆ ప్రాంతాన్ని వరకు మరి సర్వే చేసి మేము ఎక్కడి వరకు పాదయాత్రలో 3వ పాదయాత్ర ఉంటుంది. సో దేవాదుల 90% పనులు అయిపోయినాయి. ఓవరాల్ దేవాదుల పథకం 90% పనులు అయిపోయినాయి. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అది నిన్నగాక మొన్న కడియం శ్రీహరి గారు కూడా చెప్పిండు. మొత్తము ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వము పోయి కాంగ్రెస్ వచ్చే నాటికి 15,400 కోట్ల రూపాయలను విడుదల చేసి ఇవ్వడం జరిగింది. 3rd ఫేజ్ 6th ప్యాకేజ్ కింద 3 పంపులు ఆన్ చేయాలి. రామప్ప నుండి వచ్చే టర్నల్ ద్వారా వచ్చే నీటిని 3rd ఫేజ్లో ఎత్తిపోయాల. కడియం శ్రీహరి ఆగమేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రోటోకాల్ మరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి హెలికాప్టర్లో వచ్చి ఆ మోటార్లను ఆన్ చేస్తే మోటార్లు మొరాయించినాయి. రాత్రంతా ఆరీస్లో ఉన్నారు కానీ మోటార్లు ఆన్ కాలే. 3 రోజుల తర్వాత పెద్దలు దయాకర్ రావు గారు